క్షమించిన ఆయన, మా బలహీనతను క్షమించిన ఆయన, మమ్మల్ని మన్నించండి ప్రభా. మా ఎలా కృప చూపించండి ప్రభా. మా ఎలా దయ చూపించమని కోరుచున్నాం ప్రభా. ఓ నిశ్చయంగా రాత్రికాల సమయం మధ్యన ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డని కూడా ప్రభా మీరు దర్శించండి నాయన, బలపరచండి నాయన. ఎవరు ఎటువంటి అవసరంతో ప్రభా, ఎవరు ఎటువంటి ఆలోచనతో, ఎవరు ఎటువంటి తలపులతో ప్రభా, ఎటువంటి హృదయాలతో వచ్చి ఉన్నాడు నాయన. ప్రతి ఒక్కరిని ఎరిగిన వాడు కనుక నాయన, నిజంగా నువ్వు భౌతిక రూపాన్ని చూసేవాడు కాదు ప్రభా. అంతరంగంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడే దేవుడు ప్రభా. ఓ నిశ్చయంగా తండ్రి ప్రభా, ఒక మనుషుడు మాట్లాడడం వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు కానీ ప్రభా. ఓ తండ్రి నీవు మాతో మాట్లాడుతున్నప్పుడు నాయన ప్రభా, ఓ నిజంగా ఆ మాటలో ఉన్న ఆత్మ మాలోనికి వచ్చి నాయన మమ్మల్ని చక్కగా నిలబెట్టినట్లుగా నాయన, చక్కగా మమ్మల్ని జీవింపచేయనట్లుగా ప్రభా నాయన నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి ప్రభా. ఓ తండ్రి నీ సేవకుని పూర్తిగా మరుగుపరుచుకొని నాయన స్వర వెనకాల స్వరంతో పరిశుద్ధాత్మ మాతో మాట్లాడు నాయన. నీ దైవికమైన స్వరాన్ని నాయన మాకు వినిపింపచేయడు ప్రభా. ఓ తండ్రి కాలానికి గడికి మన వాక్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మా దినాహారం మాకు దయచేయ ప్రభా. ఓ నీ వాక్యమైన రొట్టెని మా కొరకు వినవండి నాయన. వాళ్ళనాడు అమ్మాయి మార్గంలో ప్రయాణం చేయొచ్చు ప్రభా. వారితో ముచ్చరించినప్పుడు నాయన వారి హృదయాలు ఏ విధంగా మన్నించబడినయో ప్రభా. ఓ నిజంగా ప్రభా నాయన గృహాల వద్ద వెళ్ళినప్పుడు రొట్టె విరుచుచున్నప్పుడు నాయన వారి నేత్రాలు ఏ విధంగా తెరబడినయో ప్రభా. ఓ తండ్రి ఈ రాత్రికాల సమయం అందు కూడా నాయన మా హృదయాలు మన్నించండి నాయన. ఓ తండ్రి ఈ వాక్యమైన రొట్టెలు విరుచుచున్నప్పుడు మా నేత్రాలు తెరవడం ప్రభా. ఓ అన్నాడు ప్రభా నిజంగా ప్రభా గెహాజీ యొక్క నేత్రములు తెరిచిన దేవుడు ప్రభా. ఓ తండ్రి ప్రభా నిజముగా ప్రభా మా జీవితాల్లో కూడా ఆత్మీయ నేత్రములు మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయ ప్రత్యక్షతలు మాకు దయచేయండి ప్రభా. ఆత్మీయ బయలుపాట్లు మాకు ఇవ్వండి నాయన. పరిశుద్ధాత్మ అభిషేకంతో కూడిన వాక్కులు మాకు ఇవ్వండి ప్రభా. ఓ దైవికమైన సన్నిధి మా మధ్య కుమ్మరించండి నాయన. ఓ నీ సన్నిధి నీ ప్రసన్నతలో ప్రభా నాయన ఈ రాత్రికాల కోడుకులో ప్రభా జరిగించమని కోరుచున్నాం ప్రభా. వచ్చుచున్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభా. వచ్చుచున్న ప్రతి ఆత్మను తాకండి నాయన. ఓ ఎత్తబడ్డానికి కావాల్సిన వాక్కులు మాకు అనుగ్రహింప చేయండి ప్రభా. మా శరీర మార్పులకు కావాల్సిన వాక్కులు అనుగ్రహింప చేయండి ప్రభా. అనిత్యత్వానికి సంబంధించిన వాక్కులు మాకు దయచేయండి ప్రభా. ఓ తండ్రి నీ సేవకుడు పూర్తిగా మరుగుపరచండి నాయన. ఓ తండ్రి నీ దైవికమైన ఆలోచన తలంపులు మా మధ్య వ్యక్తము చేయండి నాయన. ఓ పరిశుద్ధాత్మ ప్రేమతో కూడిన వాక్కులు మాకు దయచేయండి ప్రభా. ఓ నిజమే ప్రభా కాలము ఈ లోకం నుంచి కాలము లేని ఆ లోకానికి వెళ్ళడానికి నాయన. ఓ మా శరీరాలకు ప్రభా మా ఆత్మలకు మాత్రాలకు అవసరమైన వాక్కులు మాకు దయచేయండి ప్రభా. ఓ నిజముగా నాయన ఈ మత్స్యమైన దేహం ప్రభా అమరచితులకు నడిపింప చేయడానికి ప్రభా, అమరచితులు కలిగి ఉండడానికి ప్రభా, ఓ నిత్యత్వాన్ని కలిగి ఉండడానికి ప్రభా. ఓ కాలం లేని ఆ లోకంలో మీ నివాసము చేయడానికి నాయన. ఓ మమ్మల్ని ఉద్దేశించి మీరు మాతో మాట్లాడండి ప్రభా. మమ్మల్ని ఉద్దేశించి మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించండి ప్రభా. ఓ ఈ స్థలంలో ప్రభా నిజముగా ఎటువంటి కలిగిన వాతావరణము ప్రవేశించుకున్నట్లుగా ప్రభా. ఓ కనిపించి కనబడి అంధకార దురాత్మ శక్తులను లయపరచండి నాయన. ఈ స్థలంలో నీ పరిశుద్ధాత్మ సన్నిధి వాతావరణం నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ అనుభవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఓ తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభా మా కింది నిండి పొరుల అనుభూతులకు వెనుకకు ప్రభా సహాయం దయచేయండి ప్రభా. ఒక మనుషుడి వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు నాయన. ఓ సర్వశక్తి మంత్రుడిగా సర్వాంతర్యామిగా నాయన. ఓ నిజముగా నాయన అబ్రహామును దర్శించిన అదే దేవుడిగా నాయన. ఓ మా మధ్య ప్రభా ఈ రాత్రి కాల సమయం ఉన్నట్లయితే ప్రభా ఓ మా కుటుంబాలకు మా వ్యక్తిగత జీవితాలకు ప్రభా ఓ మా ఆత్మలకు ఎంతో ప్రయోజనము ప్రభా. దీవిని ఆశీర్వాదము నాయన. ఏ మనుషుడి వైపు మేము చూడలేదు కానీ ప్రభా ఓ మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త వైపు మేము చూస్తూ ఉండగా నాయన. ఓ మా నిర్మాణికుల వైపు మేము చూస్తూ ఉండగా నాయన. ఓ మా యజమాని వైపు మేము చూస్తూ ఉండగా నాయన. ఓ అన్నాడు దావీదు నాయన ప్రభా ఎక్కడ సహాయం దొరికిన ప్రభా కొండల తట్టు తిరిగినట్లుగా ప్రభా. ఓ నిజముగా నాయన ఈ రోజు మా సహాయకుడు నీవే ప్రభా. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టిన వాడు నాయన. మా కొరకు రక్తము కార్చిన వాడు నాయన. ఓ మా కొరకు భయాగమైన వాడు నాయన. ఓ మా కొరకు నాయన అవమానాలు పొందిన వాడు నాయన. ఓ మా కొరకు నిందలు పొందిన వాడు ప్రభా. ఓ మా కొరకు వస్త్రహీనుడిగా చేయబడిన వాడు నాయన. ఓ అనేకమైన గాయములు పొందిన దేవుడు ప్రభా. ఓ మా కొరకు ముళ్ళ కిరీటం గొచ్చబడిన వాడు నాయన. మా కొరకు ప్రభా నీ మొహమును ఉమ్మి వేయబడిన ప్రభా ఓ అనుమతించబడిన దేవుడు నాయన. ఓ తండ్రి నిజముగా మేము ఏ పాటి వారము నాయన. ఓ ఎన్నిక లేని వారము ప్రభా. ఓ సామాన్యులము నాయన. ఓ పేదవారము నాయన. ఓ చెప్పుకోదగిన యోగ్యత మాలో ఏమి కూడా లేదు నాయన. ఓ తండ్రి అతిశయించిన ఒక చిన్న కారణం కూడా లేదు ప్రభా. ఓ కేవలం ఉచితమైన కృప చేత నాయన. ఓ మనం ఆకర్షించుకున్న దేవుడు నాయన. ఓ రక్షణ నీది నాయన. ఓ నిత్యత్వం నీది ప్రభా. ఓ స్వాస్థ్యము నీది నాయన. హక్కుపత్రము నీది ప్రభా. ఓ సమస్తము నీదైంది ప్రభా. ఓ నీ కృప చేత మీరు మాకు అనుగ్రహింప చేయించిన దేవుడు నాయన. ఓ మా క్రియలు బట్టి కాదు నాయన. ఓ మా భక్తి
భక్తిని బట్టి కాదు నాయన, మా ప్రార్థన బట్టి అంతకంటే కాదు కానీ ప్రభా, ఓ కేవలం నివసితమైన కృపే ప్రభా. ఓ ఈ స్థలంలో నీ కృప మా మధ్య ఆవరింప చేయించిన నమ్ముతున్నాం ప్రభా. గొప్ప బలేషుడిగా నాయన, ఆత్మరూపిగా వాక్య రూపిగా నాయన మా మధ్య సంచారము చేయించిన దేవుడు నాయన. ఓ తండ్రి ప్రభా నాయన, పరిశుద్ధాత్ముడుగా నాయన, ఓ అగ్ని స్తంభంగా మేఘ స్తంభముగా నాయన మా మధ్య ఉన్న దేవుడు నాయన. ఓ సింహాసనం ఎక్కడ ఉంటుందో నాయన, అక్కడ 4 జీవులు ఉంటాయని ప్రభా, అక్కడ 24 పెద్దలు ఉంటారని ప్రభా, అక్కడ గిరువులు షేడువులు ప్రభా, కోట్లాది కోట్ల దూతల సమూహం ఉంటుందని ప్రభా. ఓ తండ్రి, ఇక్కడ సింహాసనం ఉండదని ప్రభా మేము నమ్ముచున్నాము ప్రభా. ఇక్కడ ప్రభా నిజంగా సమస్త దూతవళి నాయన, ఓ పరలోక సైన్య సమూహము ప్రభా ఇక్కడ మమ్మల్ని ఆవరించిందని మేము నమ్ముచున్నాం ప్రభా. ఓ తండ్రి, నిశ్చయంగా తండ్రి ప్రభా ఈ రాత్రి కాల కోరికిన ప్రభా, ఓ ఎదురు శాస్త్రాలుగా పట్టించుకున్నాం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డలు తాకండి నాయన, ప్రతి ఆత్మను తాకండి ప్రభా, ప్రతి అంతరాంగం తాకండి ప్రభా, ప్రతి ఒక్కరు ఉజ్జీవపరచండి నాయన, ప్రతి అంతరంగ ప్రభా సంధించండి ప్రభా. ఓ మా మధ్య మీరు ఉన్నారంటూ నాయన మేము స్పర్శించినట్లుగా ప్రభా, మేము అనుమతి పొందినట్లుగా ప్రభా, అలనాడు రక్తస్రావం శ్రీ తాకినప్పుడు నాయన, ఓ నాలో వచ్చే ప్రభావం బయటికి వెళ్ళినప్పుడు నాయన, ఓ నిజంగా నాలో వచ్చే ప్రభావం బయటికి వెళ్ళిన ప్రభా నువ్వు మాట్లాడిన దేవుడు నాయన. ఓ ఈ రోజు నీ ప్రభావం మాకు దయచేయండి నాయన, నీ ప్రభావంతో మమ్మల్ని తాకండి నాయన, నీ గుణలక్ష్యాలతో మమ్మల్ని నింపండి ప్రభా, నీ విశ్వాసంతో నింపండి ప్రభా, నీ ప్రేమతో నింపండి ప్రభా, నీ దైవికమైన ఓర్పు సహనముతో నింపండి ప్రభా. పరిశుద్ధాత్మ కదలిక నాయన ఈ రాత్రి కాల సమయం నాయన ఈ కొడుకులో మేము చూడగలట్లుగా నాయన. ఓ తండ్రికి వచ్చిన ప్రతి బిడ్డని కూడా ప్రభా నీ ఆత్మ నడిపింపగలిగి అభిషేకానికి ప్రభా నడిపించమని కోరుచున్నాం ప్రభా. ఓ తండ్రి, మేము అందరము కోరాలి నాయన, ఓ మీరు మా మధ్య ఉన్నారంటూ ప్రభా మరొకసారి మేము తాకినట్లుగా ప్రభా, ఓ తల్లి రక్తస్రావం తాకినట్లుగా ప్రభా, విశ్వాసముతో నాయన మిమ్మల్ని మేము తాకినట్లుగా ప్రభా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఓ తండ్రి ప్రభా, ఈ స్థలంలో మీరుండే నాయన మీ యొక్క నాయకత్వంలో ప్రభా, మీ యొక్క అధ్యక్షుడిలో ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మక శైలిలో ప్రభా ఈ కోరిక ఆదరించేంత వరకు ప్రభా మీరు జరిగించమని కోరుచున్నాం ప్రభా. ఓ నిశ్చయంగా తండ్రి ప్రభా, ఓ పాటల ద్వారా మేము ప్రారంభించవచ్చుగా ప్రభా, ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మ చేత నాయన, ఓ పూర్ణ బలము పూర్ణ శక్తి పూర్ణ ఆత్మతో ప్రభా శుద్ధ కాలంలో చేయటం ప్రభా నీ కృప మా కార్యక్రమం చేయమని కోరుచున్నాం ప్రభా. ఓ నిశ్చయంగా తండ్రి ప్రభా ప్రతి బిడ్డని అభిషేకించిన ప్రభా, రావాల్సిన బిడ్డలు కూడా సమయాన్ని పాటించిన ప్రభా సహాయం దయచేయండి ప్రభా. ఓ నిజంగా త్వరగా రావడానికి సహాయం దయచేయండి ప్రభా, నిశ్చయంగా కృప దయచేయమని ప్రభా మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. స్తుతియు మహిమ ఘనత యుగములు పాట పాడుకుందాం. 741 పాట. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకే చేతివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలు చేసినని. కొనియాడెదము మరువబడని మేలు చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీదు కృపని నిరంతరము నిలిచియుండునుగా. నీదు కృపని నిరంతరము నిలిచియుండునుగా. నేను మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దిన దినము నీవు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నీవు వాత్సల్యత మాపై. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ఖ్యాతిగా నిలచి నీ నామమును కీర్తించెదమెప్పుడు. ప్రీతితో మాస్తుతు వేదము రాక్షయ ప్రభువా. ప్రీతితో మాస్తుతు రాక్షేదము రాక్షయ ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో
కుర్చీలు కీర్తన పుస్తకాల నుంచి 233 పాట పాడుతున్నాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయో
మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనాది నాకెంతో మేలు ఇదిగో దేవా ఉన్నానయ్యా ఇదిగో దేవా ఉన్నానయ్యా దయతో నన్ను కనుకొనమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను ఏమున్నా ప్రభువా నీ కర్తిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్తిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్తిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీ కర్తిస్తాను దేవుని స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని పాదపీఠం ఈ సృష్టిని చేతి పనియే పరిశుద్ధ సింహాసనం శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చేయు ప్రతిగానమునకు నీవే యోగ్యుడవు ఆ చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు హల్లెలూయా 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 పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమిని
చేతి పనియే పరిశుద్ధ సింహాసనం అల్ఫాయును ఒమేగాయును యుగ యుగములకు సజీవుడవు అల్ఫాయును ఒమేగాయును యుగ యుగములకు సజీవుడవు ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవు ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవు హల్లెలూయా 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 పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము ఈ భూమి నీ పాదపీఠం ఈ సృష్టి నీ చేతి పనియే పరిశుద్ధ సింహాసనం హల్లెలూయా హల్లెలూయా. మనమందరము రెండు చేతులెత్తి దేవాది దేవుని మన కృతజ్ఞతలు చెల్లిద్దాము. నిజముగా ఈ రాత్రికాల సమయం ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ఇప్పుడు వరకు పాటల ద్వారా మహిమ పొందిన ఆ దేవుడు ఇక నిజంగా ప్రాముఖ్యమైన సమయంలో మనం వెళ్ళబోచుండగా తన దివ్యమైన వాక్కులను తన సేవకు నోటిన ఉంచి నిజంగా తనకు పలుకుబడిన మాట చేత నిజంగా మనం అందరం తృప్తిపరిచేట్లుగా రాత్రికాల సమయం మనమందరం కృతజ్ఞతలు చెల్లిద్దాము. స్తోత్రములు 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 ప్రభువా మహోన్నతుడానికి స్తోత్రములు నాయన మారనివాడానికి స్తోత్రములు నాయన మార్పు లేనివాడానికి స్తోత్రములు నాయన యుగములు మారిన ప్రభు కాలంలో మారిన మనుషులు మారిన ప్రభు మనసులో మారిన పరిస్థితులు మారిన నువ్వు మారనే మార్పు లేని దేవుడిగా నాయన నువ్వు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు నాయన ఓ 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ భూమి నివాసము చేయించినప్పుడు ప్రభు ఎంత శక్తితో ప్రభు ఎంత అధికారముతో ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నావు నాయన నేను కూడా ప్రభు అదే శక్తి అదే బలముతో ప్రభు మా మధ్య మీరు ఉన్నారు ప్రభు స్తోత్రములు నాయన వందనములు 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 హల్లెలూయా హల్లెలూయా ఓ మన మధ్య ఆశ్రయించిన దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిద్దాము. స్తోత్రములు నాయన స్తోత్రములు స్తోత్రములు వందనములు 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్య నూజివీడులో పరిచయం చేస్తున్న జాషువా ప్రసాద్ గారు మన మధ్య ఉన్న భాష గారు ప్రార్థన చేస్తాను. అత్యంత కృప కలిగిన మా పరలోకపు తండ్రి మీ మహోన్నతమైన కృపను బట్టి దయను బట్టి వందనాలయ్యా. ఈ రాత్రి మేము మీ సన్నిధిలో నిలబడి ఉండగా దయచేసి మీరే రంగం మీదకు రమ్మని వేడుకుంటున్నాం. అయ్యా దైవజను నిలబెట్టుకుని నాయన అయ్యా మీరే మాతో మాట్లాడండి ప్రభు ఒక బలమైన అభిషేకంతో ప్రభు అయ్యా నాయన మా తండ్రి మా అందరి యొక్క నాయన అవసరతను తీర్చండి ప్రభు. దేవా నాయన ఎంతమంది అవసరతలతో వచ్చి ఉన్నారు దేవ అవసరతలన్నీ దయచేసి తీర్చండి ప్రభు. స్వస్థతను నాయన మా తండ్రి కోరుకుంటున్న బిడ్డలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి. రక్షణ విమోచన విడుదల స్వస్థత ఉజ్జీవము దేవాభిషేకము నాయన కొనుక్కున్న వాక్యపు పరిచర్య దేవాలైన పుత్ర స్వీకారంలోనికి నాయన ప్రజలను నడిపించండి. దేవ సమస్తమును అనుగ్రహించండి. మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మనం అందరూ కూర్చున్నట్లయితే అందరూ కూర్చో. కొంచెం ఎవరికి కూర్చున్న వాళ్ళందరూ ఎవరికి వస్తే బాగుంటున్నాం. ఎవరు కూర్చుంటే
చేరిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రీతిగా మరొకసారి మనము ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృప ఇది. నిజముగా బయట కొద్దికాలం ఎంతో భయంకరమైన ఎండల వేళలో ఉంటున్నప్పుడు, నిజంగా మనం బయటకు వెళ్తున్నప్పుడు, లోపలికి వచ్చేసినప్పుడు ఆయన మేఘస్తంభంగా మన చుట్టూ ఉండి మనం కాపాడుతున్న దేవుడు ఆయన. నిశ్చయంగా ఈ విధంగా మనం కూడి ఉండడానికి దేవుడు మన పట్ల చూపించే గొప్ప కృప అయినది. నిజంగా నేను దినం మందు, ఉదయకాలం మందు, సాయంకాల సమయం మందు నిజంగా తన దాసులు మన మధ్య నిలబెట్టుకొని తన దివ్యమైన వాక్కులు మనకు అనుగ్రహింప చేసి ఉన్నారు ఆయన. నిజముగా సేవకులు అభిషేకించుకొని ఈ సమయానికి గడికి కావాల్సిన వాక్కులు మనకు అనుగ్రహింప చేసి ఉన్నాడు. సంఘానికి అవసరమైంది, సేవకులకు అవసరమైంది, నిజంగా కుటుంబాలకు అవసరమైన వాక్కులు ఆయన మన మధ్య ఉంచినప్పుడు నిజంగా ఆ వాక్యము నిజంగా మన జీవితాలు ఎంతగానో ప్రభావితం చేస్తుంది. లోకంలో ఎన్ని మాటలు చెప్పినా మన జీవితాలకు ఎంత మాత్రం ఉపయోగం లేదు. కానీ నిజంగా ఆ దివ్యమైన వాక్యము నిజంగా మన జీవితాల్లో మనం చేర్చుకుంటున్నప్పుడు, అది మనం కట్టుకుంటున్నప్పుడు ఎంతో దీవెన ఆశీర్వాదం అయ్యింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయంగా ఈ రాత్రికాల సమయం ముందు కూడా మన దైవజనులు మరి నిజంగా నిలబెట్టుకొని నిజంగా బలమైన అభిషేకము నిజముగా తనకిచ్చి మన ఈ సమయానికి రాత్రి కాల సమయం ముందు మనకి ఏ వాక్యం అయితే దేవుడు మనకు సిద్ధపరిచి ఉన్నాడో నిజముగా ఆ వాక్యాన్ని తన దోసులు నోటన ఉంచి మనందరికీ కూడా అనుగ్రహం చేయనట్లుగా మీ మనసులో ఒక చిన్న ప్రార్థన కలిగి ఉండే. ప్రభువా, ఈ రాత్రి కాల సమయం నాతో మాట్లాడండి. ప్రభువా, ఎవరెవరు ఎటువంటి అవసరం వచ్చి ఉన్నారో నిజంగా ఆ మనమైతే భౌతిక రూపాన్ని చూసి అంచనా వేస్తాము, కానీ మన దేవుడైతే హృదయాంతరంగా ఎరిగినవాడు. ఆయన హృదయాంతర లోతుల్లో ఎరిగినవాడు కాబట్టి ఈ రోజు నిజంగా మన ఆలోచనలు, మన తలంపులు ఎరిగినవాడు కాబట్టి నిజంగా ఎవరెవరు ఎటువంటి అవసరం వచ్చి ఉన్నారో నిజంగా ప్రభువా ఈ రాత్రి కాల సమయం ఉంది నాయన. ఓ నాతో మాట్లాడు ప్రభువా, నా కుటుంబంతో మాట్లాడు ప్రభువా, నా బిడ్డలతో మాట్లాడు ప్రభువా, ఓ నా భర్తతో మాట్లాడు ప్రభువా, నా భార్యతో మాట్లాడు ప్రభువా, నా తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రభువా, ఓ ఈ సమాజంతో మాట్లాడిన ప్రభువా, ఓ ఈ శబ్దయంత్రంతో ఎంతమంది వింటున్నారు అందరితో మాట్లాడండి ప్రభువా. వాళ్ళు నిశ్చయంగా మీరు నిజంగా మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన కలిగి ఉన్నట్లయితే ఆ ప్రార్థన నిజంగా దేవుని యొక్క పరిస్థితులు మారుస్తూ ఉంటుంది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమేనా? నిజముగా దేవుడి యొక్క ఆలోచనలు కూడా మార్చగలిగింది అంటే ప్రార్థన అయినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రాత్రి కాల సమయం ముందు నువ్వు చిన్న ప్రార్థన కలిగి ఉన్నప్పుడు ఇక్కడున్న పరిస్థితులంతా మార్చివేసి నిజముగా నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో ఆ ఆలోచనలు దేవుడు నిజంగా తేటగా, సూటిగా, నేరుగా నీ హృదయంతో మాట్లాడే దేవుడు ఆయన. ఆయన మన మధ్య ఉన్నాడు. మీరు నమ్ముచున్నారా? ఈ రాత్రి కాల సమయం ముందు ఎంతమంది ఆయన మన మధ్య ఉన్నాడు నమ్ముచున్నారు? ఓ నిజంగా నమ్మవారికి సమస్తమో సాధ్యమే. ఓ నిజంగా ఈ రాత్రి కాల సమయం ముందు ఆయన మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మనం దర్శించబోతున్నాడు. ఆయన మన కుటుంబంతో మాట్లాడబోతున్నాడు. ఆయన వ్యక్తుల జీవితంతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఈ సమయానికి గడికి ఏ వాక్యం అయితే మనకి అవసరమైనదో ఓ నిశ్చయంగా తన దాసును నిలబెట్టుకొని మరుగుపరుచుకొని స్వరమైన కాల స్వరముతో పరిశుద్ధాత్మతో మాట్లాడబోతున్నాడు ఆయన. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా సమయమైంది. మనం ఆలస్యం చేయకుండా దైవజనులు మనం ఆహ్వానిస్తాము. నిజంగా మనం అందరూ లేచి నిలబడినట్లయితే దైవజనులు మన మీద ఆహ్వానిస్తాం. దైవజనులు మన మధ్యకు వచ్చినట్లయితే మల్లికాడు ట్రాన్స్లేషన్ చేయడానికి పాస్టర్ గారు జాషువా ప్రసాద్ మన మధ్య ఉన్నారు. రోజు కూడా పరిచయం చేసిన వారు నిజంగా సేవకులు మన మధ్య ఉంటారు. ఎంతో దీవెన ఆశీర్వాదమైనది. నిశ్చయంగా వారి కుటుంబంతో సహా వచ్చి ఉన్నారు వాళ్ళు. నిజంగా మన కుటుంబం ఈ విధంగా మనమందరం ఒక చిన్న కుటుంబంగా ఈ స్థలంలో మనం కూడి ఉంటాం. ఎంతో దీవెన ఆశీర్వాదమైనది. నిశ్చయంగా మీ మనసులో చిన్న ప్రార్థన కలిగి ఉన్నాం.